హాయ్ అండి, వెల్కమ్ టు నోహితా కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు టేస్టీ అయినటువంటి బ్రెడ్ టోస్ట్ చూపిపోతున్నానండి. ముందుగా ఇలా క్యాబేజీని తీసుకున్నాను, బ్రెడ్ని తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఎగ్ అలాగే చీజ్ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకుందాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ని ఇలా ఒకవైపు ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాలాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు క్యాబేజీ కాకుండా క్యారెట్ వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఎగ్గును కూడా ఇలా కొట్టుకొని ఇందులో వేసుకుందాము. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిన వాటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా చీజ్ వేస్తున్నానండి. కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు బాగా వేగింది కదండి ఒకవైపు. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా బ్రెడ్తోని హెల్దీగా చేసుకోవచ్చండి. బ్రెడ్తో చాలా అంటే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా మీ పిల్లలకి హెల్దీగా పెట్టవచ్చు. మీరు మార్నింగ్ టిఫిన్గా ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసి అప్పటికప్పుడు వేడివేడిగా వడ్డిస్తే చాలా ఇష్టపడతారండి పిల్లలు. ఈ విధంగా కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మట్టుకే ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుందాము. వేగిన సైడు దీన్ని ఇలా అమర్చుకుందాము. ఈ విధంగా రెండో బ్రెడ్ని కూడా దీనిపై ఉంచాను. ఒక 2 మినిట్స్ బాగా కాలనివ్వాలి. ఇప్పుడు ఇలా ఒకసారి టర్న్ చేసుకొని ఇప్పుడు ఎగ్ పైన నేను కొద్దిగా చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నానండి. మంచి రుచినిస్తుంది. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, చూస్తుండే నోరు ఊరిపోతుంది. నేను లాస్ట్లో కొద్దిగా చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ అప్లై చేశానండి. ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇంక ఇలా తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటుందండి. చూసేశారు కదండి ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.